సిరీస్లో బేసిక్ బైబిల్ డాక్ట్రిన్స్లో బిబ్లియాలజీ అనే డాక్ట్రిన్ని స్టడీ చేస్తున్నాం. బిబ్లియాలజీ అనగా బైబిల్ శాస్త్రం, బైబిల్ని గురించిన విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో మనం ఇప్పటి వరకు మనము బైబిల్ దేవుని యొక్క ప్రత్యక్షత, ఇట్స్ ఎ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని చూసాం. సో రెవల్యూషన్ ఆఫ్ గాడ్, బైబిల్ దేవుని యొక్క ప్రత్యక్షత అనగా మానవునికి దేవుని నుండి కలిగిన ప్రత్యక్షత, మానవుని దేవునికి బయలుపరిచే ప్రత్యక్షత బైబిల్ అని మనం చూసాం. తర్వాత ఇట్ ఈస్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అని చూసాం. బైబిల్ దేవుని ప్రత్యక్షత, బైబిల్ దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఇవ్వబడింది. సో ఆ ప్రత్యక్షత మానవునికి లోపరహితంగా ఉన్నది ఉన్నట్టుగా అది మానవునికి అందాలి అనంటే దేవుని యొక్క కార్యం అందులో ఉండాలి. సో దేవుని సహాయం లేకుండా లేదా దేవుని యొక్క కార్యం లేకుండా అది జరగదు. కాబట్టి తన ప్రత్యక్షతను దేవుడు తన ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇచ్చాడు. సో రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత, ఇన్స్పిరేషన్ అంటే ఆత్మ ప్రేరేపణ. సో దేవుడు తన ప్రత్యక్షత అయిన తన వాక్యాన్ని తన ఆత్మ ప్రేరేపణ చేత అనుగ్రహించాడు. సో మనం ఇంతవరకు రెవల్యూషన్ చూసాం, ఇన్స్పిరేషన్ చూసాం. మూడవ విషయాన్ని కూడా మనం చూసాం. ఇట్ ఈస్ గివెన్ బై ఇన్స్పిరేషన్ అది సెకండ్ అయితే, ఇట్ ఈస్ kept safe by preservation. దేవుని ప్రత్యక్షత ఆత్మ ప్రేరేపణ చేత ఇవ్వబడింది. ఆ ప్రత్యక్షత ఇవ్వబడిన దేవుని ప్రత్యక్షత దేవుని ఆత్మ చేత భద్రపరచబడింది. సో ప్రత్యక్షత, దేవుని వాక్యం అది ఆయన ప్రత్యక్షతని, అది ఆత్మ ప్రేరేపణ చేత ఇవ్వబడిందని, అది ఆత్మ చేత భద్రపరచబడింది అనే విషయాల్ని మనం ఇంతవరకు చూసాం. ఈ దినాన మనము ఫోర్త్ విషయాన్ని మనం చూడబోతున్నాం. అదేంటంటే అది దేవుని ఆత్మ చేత భద్రపరచబడడం మాత్రమే కాదు. సో బైబిల్ ఇవ్వబడిన తర్వాత ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పుస్తకాన్ని రాశాడు. రాయబడిన ఆ పుస్తకాలు భద్రపరచబడ్డాయి. ఆ భద్రపరచబడిన పుస్తకాలన్నీ ఒక చోట పొందుపరచబడ్డాయి. సో మనం ఇది ఏం చూడబోతున్నామంటే బైబిల్ పొందుపరచబడుట అనే దాన్ని చూస్తున్నాం. ఇంగ్లీష్లో క్యాననైజేషన్. క్యాననైజేషన్ అనగా పొందుపరచబడుట. లేదా లేఖనాల సమకూర్పు. పొందిక లేదా సమకూర్పు. సో మీరు ఫాలో అవుతున్నారు అని నేను అనుకుంటున్నాను. సో బైబిల్ని దేవుడు ప్రత్యక్షతగా ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత లోపరహితంగా మనకు అందడానికి తన ఆత్మచేత దాన్ని ప్రేరేపించాడు. తన ఆత్మచేత ప్రేరేపించిన దాన్ని దేవుడు భద్రపరిచాడు. భద్రపరిచిన ఆ లేఖనాలన్నిటినీ, ఆ పుస్తకాలన్నిటినీ దేవుడు ఒక చోటికి పోగు చేసి ఒక పుస్తకంగా కూర్చాడు. కూర్పు అంటే మీకు అర్థమవుతుంది కదా, ఒక పుస్తకంగా దాన్ని తయారు చేశాడు. సో అలా ఒక్క పుస్తకంగా బైబిల్ తయారు చేయబడి
ఒక గ్రంథమే, కానీ అందులో 66 పుస్తకాలున్న గ్రంథంగా మనకి ఇవ్వబడింది. సో అలా పొందుపరచబడడాన్ని క్యానన్ చేయడం అని అంటాం. సో దాన్ని, ఆ ప్రాసెస్ని క్యాననైజేషన్ అని అంటాం. దేవుడు ప్రత్యక్షతనివ్వడాన్ని రెవల్యూషన్, దేవుడు ప్రేరేపించడాన్ని ఇన్స్పిరేషన్, దేవుడు ప్రిజర్వ్ చేయడాన్ని ప్రిజర్వేషన్, దేవుడు దాన్ని ఒక పుస్తకంగా కూర్చడాన్ని క్యాననైజేషన్ అని ఇంగ్లీష్లో మనం పిలుస్తున్నాం. సో క్యాననైజేషన్లో ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే క్యానన్ అనే వర్డ్. క్యానన్ అంటే ఏంటి? గ్రీకులో కానూన్ అనే పదము నుండి ఈ పదం వచ్చింది. గ్రీకులో కానూన్, హీబ్రూలో దాదాపుగా దానికి దగ్గరగా ఉన్న ఖోనా అనే పదము నుండి, ఇది ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు నాకు తెలియదు, కానీ ఈ వర్డ్స్ నుంచి క్యానన్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. ఈ గ్రీక్లోను హీబ్రూలోను ఈ పదముల యొక్క అర్థం ఏంటంటే కొలకర్ర అని అర్థం. తెలుగులో కొలకర్ర అని అర్థం ఇస్తుందన్నమాట ఈ పదం యొక్క అర్థం. కొలకర్ర అంటే కొలత చేసే కర్ర. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ మెజర్ చేయాలంటే నేను ఒక కర్ర పట్టుకొని దాంతో నేను మెజర్ చేస్తాను. సో కానూన్ అంటే మెజర్ చేసే, కొలిచే ఒక కర్ర అని అర్థం. సో లేఖనాలు దేవుని ప్రేరేపితమైనవా కాదా, అవి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడ్డాయా కాదా అని కొలిచి, లేదా దైవ ప్రేరేపితమైనవి అని గ్రహించి, వాటిని ఒక సంపుటిగా, సంపుటి అంటే ఒక వాల్యూమ్గా, ఇంగ్లీష్లో సంపుటి అంటే ఒక వాల్యూమ్, డిఫరెంట్ బుక్స్ కానీ ఒక వాల్యూమ్గా, ఆ ప్రతి పుస్తకం దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడ్డదా లేదా అని మెజర్ చేసి, ఎస్ ఇది దేవుని ఆత్మచేతనే ఇవ్వబడింది అని గ్రహించి, అలా గ్రహించిన పుస్తకాలన్నింటినీ ఒక వాల్యూమ్గా, ఒక సంపుటిగా, ఒక గ్రంథంగా సమకూర్చే ప్రక్రియనే క్యాననైజేషన్ అని అంటున్నాను. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో కొలకర్ర అంటే దాన్ని కొలతగా కొలిచి, దాన్ని మెజర్ చేసి, ఎస్ ఇది దేవుని ఆత్మచేత ఇవ్వబడిందని గ్రహించి, పదాన్ని గుర్తుపెట్టుకోవాలి, గ్రహించి, అప్పుడు దాన్ని ఒక గ్రంథంగా కూర్చడం, సంపుటిగా సమకూర్చడాన్ని క్యాననైజేషన్ అంటాం. అంత మాత్రమే కాదు, బైబిల్ క్యానోన్ అని పిలవడానికి, బైబిల్ యొక్క క్యానోన్ అని పిలుస్తున్నప్పుడు బైబిల్ని మనం ఏమంటున్నాం? క్యానోన్ అంటే కొలకర్ర. సో బైబిల్ క్యానోన్ అంటే బైబిల్ యొక్క కొలకర్ర. సో బైబిల్ ఏమవుతుంది అప్పుడు? అలా సంపుటిగా కూర్చోబడిన బైబిల్ ఏమవుతుంది? ఒక కొలకర్రగా మారుతుంది, ఒక కొలతగా మారుతుంది. సో దేవుడు మనిషిని దేని దృష్టిలో లేదా దేని వెలుగులో కొలవబోతున్నాడు ఒక దినాన? బైబిల్ వెలుగులో. సో బైబిల్ దేవుని కొలకర్ర అవుతుంది. ఇప్పుడు దేవుడు మనిషిని కొలిచే కర్రగా అవుతుంది. సో దేవుని కొలమాన బైబిలే అనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తుంది. సో బైబిల్ ఇలా సమకూర్చబడుతున్నప్పుడు ఆయా పుస్తకాలు, చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ ఆ పుస్తకాల్లో ఇవి మాత్రమే దైవ ప్రేరేపితమైనవి అని గుర్తించి 66 పుస్తకాలు సంపుటిగా మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాలని మనకు మరి సంఘము ఇచ్చింది. ఇలా బైబిల్లో ఉన్న ఈ 66 పుస్తకాలను అవి దైవ ప్రేరేపితమా కాదా అని వారు నిర్ణయించలేదు. గుర్తుపెట్టుకోవాలి, క్యాననైజేషన్లో దైవ ప్రేరేపితమా కాదా అని నిర్ణయించలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దైవ ప్రేరేపితమా కాదా అని వారు నిర్ణయించలేదు. వారు ఏం చేశారంటే
గుర్తించారు. అవి దైవ ప్రేరేపితమని గుర్తించారు. దాంట్లో దైవ ప్రేరేపణ ఆల్రెడీ ఉంది. సో వీరు ఆ పుస్తకాన్ని తీసుకున్నప్పుడు, ఆ పుస్తకాలన్నింటిని చూసినప్పుడు, ఆ మార్కు సువార్త దీన్ని చూసి ఇప్పుడు ఇది దైవ ప్రేరేపితమైన గ్రంథం అని వాళ్ళు డిసైడ్ చేయలేదు. దానికి దైవ ప్రేరేపణ ఉందని చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇది దైవ ప్రేరేపితమైన గ్రంథం అని దైవ ప్రేరేపణను దానికి వారు అంటించలేదు, లేదా వారు దానికి అన్వయించలేదు, వారు దానికి నిర్ణయించలేదు అది దైవ ప్రేరేపితమైందని. ఆల్రెడీ దానిలో దైవ ప్రేరేపితం ఉన్నది కాబట్టి వారు దాన్ని చూసినప్పుడు గ్రహించి దాన్ని ఏం చేశారు? గుర్తించారు. సో ఇట్ ఈజ్ నాట్ డిటర్మైనింగ్. డిటర్మైన్ చేయట్లేదు అది దైవ ప్రేరేపితమా కాదని. దే ఆర్ జస్ట్ రికగ్నైజింగ్. డిటర్మైనింగ్ చేయట్లేదు కానీ రికగ్నైజ్ చేస్తున్నారు. రికగ్నైజ్ చేయడం అంటే గుర్తిస్తున్నారు. సో ఏ పుస్తకాలు దైవ ప్రేరేపితం, ఏ పుస్తకాలు దైవ ప్రేరేపితం కాదు, అన్ని పుస్తకాలు దైవ ప్రేరేపితమేనా? ఇప్పుడు మన దగ్గర ఉన్నవన్నీ కూడా దైవ ప్రేరేపితం అని మనం నమ్మొచ్చా? ఎట్లా నమ్మొచ్చు? ఏదైనా దైవ ప్రేరేపితమైన పుస్తకం ఆ టైంలో మిస్ అయిపోయి, ఆ టైంలో అది మిస్ చేయబడి ఇప్పుడు ఎక్కడైనా ఉందా? దైవ ప్రేరేపితమైన గ్రంథం ఇదిగాక ఇంకేదైనా భూమి మీద ఉందా? 66 పుస్తకాలు మాత్రమే దైవ ప్రేరేపితమా? ఈ 66 పుస్తకాలు అన్నీ దైవ ప్రేరేపితమా అనే ప్రశ్నలు చాలాసార్లు క్రైస్తవుల మధుల్లో మెదులుతూ ఉంటాయి. కొంతమంది వచ్చి పలానా పుస్తకం ఉందంట, ఆ పుస్తకము బైబిల్లో లేదు కదా, మరి ఆ పుస్తకంలో కూడా కొన్ని విషయాలు ఆ దినాల్లో జరిగిన చరిత్ర రాయబడింది. ఉదాహరణకి హానోకు గ్రంథం అని ఉంది ఒకటి, ద బుక్ ఆఫ్ ఈనోక్ అని. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఆ హానోకు గ్రంథాన్ని చదవచ్చా? ద బుక్ ఆఫ్ ఈనోక్ని మనం చదవచ్చా? అది కూడా దైవ ప్రేరేపితమేనా అని అడుగుతూ ఉంటారు. సో ఇట్లాంటి ప్రశ్నలు 39 దైవ ప్రేరేపితము, లేదా 66 కంప్లీట్ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు దైవ ప్రేరేపితము, తర్వాత బయట ఉన్న ఏది దైవ ప్రేరేపితం కాదు, ఇవి మాత్రమే దైవ ప్రేరేపితము అనే ఒక స్పష్టమైన బలమైన విశ్వాసానికి ప్రతి విశ్వాసి రావాలి. అట్లా వచ్చినప్పుడే బైబిల్ని బైబిల్గా దైవ గ్రంథంగా చూసి దానికి ఇవ్వాల్సిన ఘనతను, దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, దానికి ఇవ్వాల్సిన టైంని ఇస్తాడు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులకు ఈ పుస్తకాలు 66 పుస్తకాల్లో ఉన్న దైవ ప్రేరేపణ, లేదా ఇట్ ఈస్ గివెన్ బై ఇన్స్పిరేషన్, అందుకే అది ఒక సంపుటిగా మన చేతుల్లో ఇవ్వబడింది అనే స్పష్టమైన అవగాహన రావట్లేదు. కారణం ఏంటంటే వారు విషయాల్ని గ్రహించలేకపోతున్నారు. సో మన దగ్గర ఉన్న బైబిల్ని సార్వత్రిక సంఘం ప్రొటెస్టెంట్ బైబిల్ అని పిలుస్తుంది. ప్రొటెస్టెంట్ బైబిల్ అంటే ప్రొటెస్టెంట్లు వాడేది అని అర్థం. ఈ ప్రొటెస్టెంట్ బైబిల్లో 39 పాత నిబంధన గ్రంథ పుస్తకాలు, 27 క్రొత్త నిబంధన పుస్తకాలు ఉన్నాయి ప్రొటెస్టెంట్ బైబిల్లో. న్యూ టెస్ట్మెంట్లోనేమో 27, ఓల్డ్ టెస్ట్మెంట్లో 39 బుక్స్ ఉన్నాయి. కానీ క్యాథలిక్ బైబిల్ ఉంది, ప్రొటెస్టెంట్ బైబిల్ కాకుండా. ఈ క్యాథలిక్ బైబిల్లో వారు ఏం చేశారంటే, మరి ఈ పుస్తకాలతో పాటు కొన్ని పుస్తకాలని కలిపినారు. ఆ పుస్తకాలను ఏమంటారంటే అపోక్రిఫల్ బుక్స్ అంటారు. అంటే అపోక్రిఫా అనే మాటకు అర్థం ఏంటంటే రహస్యమైంది, లేదా సీక్రెట్గా ఉంది అని అర్థం. సో ఈ పుస్తకాలతో పాటు అపోక్రిఫల్ బుక్స్, రహస్యమైన పుస్తకాలు, దాచబడిన పుస్తకాలు అని పిలువబడే కొన్ని పుస్తకాలు తీర్చినారు. దాంతోపాటు ఇంకొన్ని పుస్తకాలు.
సూడెపిగ్రిఫల్ పుస్తకాలు అని అంటారు. సో ఈ పుస్తకాలని చేర్చినారు. నా ఏంటివి ఈ పుస్తకాలు ఏంటి అంటే చాలా లిస్ట్ ఉంది, మీరు ఆన్లైన్లో చూసినా మీకు కనబడుతుంది. ఆ పుస్తకాల పేర్లని మనకు అవసరం లేదు. హానోకు గ్రంథం అని, లేదా ఎస్తేరు ప్రార్థన అని, లేకపోతే పేతురు యొక్క సువార్త అని, తోమా యొక్క సువార్త అని, తర్వాత రకరకాల పుస్తకాలు. క్యాథలిక్ చర్చ్ ఒక 12 ఏమో యాడ్ చేసుకుంది తన బైబిల్కి, వారు వాడే బైబిల్కి. సో ఈ పుస్తకాలు దైవ ప్రేరేపితం కాదు, ఇవి మాత్రమే దైవ ప్రేరేపితం. ఈ 66 పుస్తకాలు మాత్రమే దైవ ప్రేరేపితం అని మనం నమ్ముతున్నాం. సో మన దగ్గర ఉన్న పాత నిబంధన పుస్తకాలు దైవ ప్రేరేపితం అని మనం నమ్ముతూ అవే క్యానన్లో ఉన్నాయి, అవే ఈ దేవుడు సమకూర్చిన సంపుటిలో ఉన్నాయి అని మనం నమ్ముటకు గల కారణాలను మనము ఈ దినాన లేఖనాలు చూడబోతా ఉన్నాం. ఓల్డ్ టెస్టిమెంట్ క్యానన్ ఎట్లా వచ్చింది, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ఈ బుక్స్ ఎట్లా వచ్చినాయి, న్యూ టెస్టిమెంట్లో ఉన్న బుక్స్ ఎట్లా వచ్చినాయి అనేది మనం చూడబోతా ఉన్నాం. ఎందుకు ఈ అపోక్రిఫా బుక్స్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు అనేది కూడా మనం చూడబోతా ఉన్నాం. సో మొట్టమొదటిగా మనం ఓల్డ్ టెస్టిమెంట్ క్యానన్ గురించి మనం చూద్దాం. ఓటీ క్యానన్లో ఓల్డ్ టెస్టిమెంట్ క్యానన్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క పుస్తకాలు ఎట్లా ప్రారంభం, అసలు ఓల్డ్ టెస్టిమెంట్ రాయబడడం ఎక్కడ ప్రారంభమైంది అనేది మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాలి. ఎవరు ప్రారంభించారు ఓల్డ్ టెస్టిమెంట్ని రాయడం? ఎవరు ప్రారంభించారు చెప్తారా? కెన్ ఎనీబడి గెస్? మోషే రాసాడా? యోబు రాసాడా? ఓకే, యోబు ఓల్డెస్ట్ బుక్ కాదని నేను అనట్లేదు, కానీ రాయడం అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది, లేదా ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న క్యానన్ మొట్టమొదటిగా ప్రారంభమైంది ఎవరితోటంటే దేవునితోటే. 10 ఆజ్ఞలు ఎవరు రాశారు? 10 ఆజ్ఞల పలకల మీద దేవుడే రాశాడు. సో దేవుని చేవ్రాతతో 10 ఆజ్ఞల రాయబడుట ద్వారా పాత నిబంధన గ్రంథం యొక్క క్యానన్ లేదా పాత నిబంధన గ్రంథం యొక్క లేఖనాలు ప్రారంభమయ్యాయి. రండి నాతో పాటు లేఖనాలు చూద్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయం. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం మనం చూద్దాం. ఆయన సీనై పర్వతం మీద అతనితో సంభాషించి ముగించిన పిమ్మట ఆయన మోషేకు దేవుని వేలు చేత రాయబడిన రాతి పలకలైన సాక్ష్యము యొక్క 2 పలకలను ఇచ్చెను. ఎట్లా రాయబడ్డాయి అవి? దేవుని వేలు చేత రాయబడ్డాయి. సో దేవుని వేలు చేత రాయబడిన ఈ పలకలని సాక్ష్య పలకలు లేదా సాక్ష్యం యొక్క పలకలు, ఆజ్ఞల పలకల్ని దేవుడు మోషేకి ఇచ్చినాడు. 32వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే ఆ పలకలు దేవుని కృత్యమై ఉండెను, ఆ పలకల మీద చెక్కిన వ్రాత దేవుని వ్రాత అయి ఉండెను అనుంది. మీరు చూస్తే నిర్గమకాండము 31వ అధ్యాయం 18వ వచనంలో మొదటిగా చదివిదాం. అవి దేవుని వేలు చేత రాయబడిందని. 32:16లో ఏముందంటే అది దేవుని వ్రాత అయి ఉంది అనే మాట మనం చూస్తున్నాం. సో దేవుడు రాశాడు మొదటిగా. అలా రాసిన 10 ఆజ్ఞల పలకల్ని దేవుడు ఏం చేయించాడంటే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 10:5. అప్పుడు నేను మళ్ళీ కొండ దిగి ఆ పలకలను నేను చేయించిన పెట్టెలో ఉంచినాను, మరియు అవి నాకు యెహోవా ఆజ్ఞాపించినట్టు దానిలో ఉండి ఉన్నవి. సో దేవుడు ఏం చేశాడంటే రెండవసారి ఆయన వెళ్ళినప్పుడు ఆ పలకను మరలా, ఫస్ట్ టైం పలకలు తయారు చేసిన తర్వాత ఆయన కిందికి వచ్చేసరికి అహరోన్తో పాటు వారు పాపం చేస్తూ ఉంటారు. సో మోషే కోపం వచ్చి
ఆ పలకల్ని కిందేసి పగలగొడతాడు. మళ్ళీ ఆయన తీసుకొని వెళ్తాడు. మళ్ళీ దేవుడు రాసి తర్వాత మోషేకి ఇస్తే ఇప్పుడు ఏం చేయమంటాడంటే దేవుడు ఒక పెట్టెను తయారు చేయమంటాడు. ఆ పెట్టెని ఏంటంటే నిబంధన మందసం. సో దేవుడు రాసిన ఆ 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టబడుతున్నాడు? నిబంధన మందసంలో. సో మోషే ఏం చేస్తాడంటే రెండవసారి ఆయన తీసుకున్న ఆ పలకలు తీసుకొని వచ్చి నిబంధన మందసంలో పెడతాడు. అప్పుడు నేను మళ్ళీ కొండ దిగి ఆ పలకలను నేను చేయించిన పెట్టెలో ఉంచినాను. అది యెహోవా ఆజ్ఞాపించినట్టుగా దానిలో ఉండి ఉన్నాయి అని చెప్తున్నాడు. సో ఆ 10 ఆజ్ఞల పలకలు మందస్సంలో పెట్టబడ్డాయి. తర్వాత ఏం జరిగింది? 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం. సో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలతో పాటుగా దేవుడు ఇశ్రాయేలులతో మాట్లాడినవన్నీ, దేవుడు ఇశ్రాయేలులతో మాట్లాడినవి అన్నీ కూడా మోషే మళ్ళీ ఇశ్రాయేలులకు చెప్పి వాటన్నిటినీ ఆయన ఒక గ్రంథంలో రాశాడు. 31వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 24వ వచనం మనం చదువుదాం. 31:24 నేను చదువుతున్నాను. డిట్రానమీ 30 ద్వితీయోపదేశకాండం 31:24. మోషే ఈ న్యాయ ప్రమాణము యొక్క వాక్యములను, ఏదైతే విషయాలు మోషే అంతవరకు, ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి చేసిన ఉపదేశం. సో మోషే ఏదైతే చెప్పాడో ఉపదేశం అంతటిని, ఆ ఆజ్ఞల్ని, ఆ న్యాయ ప్రమాణం అంతటిని, ఈ న్యాయ ప్రమాణం యొక్క వాక్యములను యావత్తు ముగించడం అయ్యే మట్టుకు గ్రంథమందు రాయుట సమాప్తమైన తర్వాత సంభవించింది ఏంటంటే మోషే యెహోవా యొక్క ఒడంబడిక గల పెట్టెను మోసేటటువంటి లేవీయులకు ఆజ్ఞాపించుది ఏమంటే, ఈ న్యాయ ప్రమాణమైన గ్రంథమును పుచ్చుకొని అది మీ మీద సాక్షి అయ్యేటట్టుగా దానిని మీ దేవుడైన యెహోవా యొక్క ఒడంబడిక గల పెట్టె యొక్క ప్రక్కలో ఉంచండి. సో తర్వాత మోషే ఏం చేశాడంటే దేవుడు రాసిన 10 ఆజ్ఞలతో పాటుగా మోషే ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో ఏముంది? దేవుడిచ్చిన మరి ఇతర ఆజ్ఞలు, న్యాయ ప్రమాణాలు, ఆయన చెప్పిన విషయాలన్నింటినీ మోషే ఒక గ్రంథంలో రాసి దాన్ని ఎక్కడ పెట్టించాడు? నిబంధన మందసం యొక్క ప్రక్కలో. ఈ 10 ఆజ్ఞలేమో నిబంధన మందసంలో, మోషే రాసిన గ్రంథమేమో మందసము ప్రక్కన పెట్టించాడు. సో ఈక్వల్గా దానికి కూడా, సో దేవుడు రాసింది దేవుని వాక్యం, సో మోషే రాసింది తీసుకొని వెళ్ళి కూడా దాని ప్రక్కనే పెట్టించడం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది కూడా దేవుని వాక్యం అని చెప్పి దాన్ని మందసము యొక్క లేదా ఒడంబడిక గల పెట్ట అని అంటున్నాడు ఇక్కడ పాత బైబిల్లో. ఆ మందసం ప్రక్కన దాన్ని పెట్టించాడు. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం. తర్వాత మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత ఏం జరిగింది? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. మొదటిగా 8వ అధ్యాయం తీయండి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. 8:32 నేను చదువుతున్నాను. అక్కడ అతడు ఆ రాళ్ల మీద మోషే న్యాయ ప్రమాణం యొక్క ప్రతి వ్రాసినాడు, ఇశ్రాయేలు పుత్రుల ఎదుట అది రాసినాడు. సో మోషే రాసిన దాని యొక్క ప్రతిని, అంటే ప్రతి అంటే కాపీ, మోషే గ్రంథంలో ఏదుందో దాని యొక్క కాపీ తయారు చేసినాడు. అంత మాత్రం కాదు, 24వ అధ్యాయం 26వ వచనం. లెట్ us read 23. మొదటిగా 23 చూద్దాం. 23:6 వచనం చూద్దాం. మొదటిగా 23:6. కాబట్టి మీరు మహాధైర్యం తెచ్చుకొని మోషే యొక్క న్యాయ ప్రమాణము గల గ్రంథమందు రాసిన అన్నిటినీ గైకొంటూ చేస్తూ దాని నుంచి కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరగకుండా ఉండండి అని చెప్పాడు. సో మోషే యొక్క గ్రంథం ఇశ్రాయేలుకి ఉంది, నిబంధన మందసం ఉంది వారితో. ఆ నిబంధన మందసంలో ఏమున్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. వాటితో పాటు మోషే యొక్క
గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో ఉన్న వాటన్నిటిని మీరు చేస్తూ ఉండండి అని వాళ్ళకి చెప్పి 24వ అధ్యాయం 26వ వచనానికి వచ్చేసరికి 24, 26 అని ఏం చేస్తున్నాడు చూడండి. మరియు యెహోషువ ఈ మాటలన దేవుని యొక్క న్యాయ ప్రమాణమైన గ్రంథమందు రాసి ఒక గొప్ప రాయి తీసి యెహోవా యొక్క పరిశుద్ధమైన స్థల సమీపమందుండే ఒక ఎలా చెట్టు క్రింద దాన్ని నిలిపిన తర్వాత యెహోషువ జనులందరితో చెప్పినది ఏమంటే, సో ఇక్కడ యెహోషువ ఇంకేం చేస్తున్నాడంటే ఆ గ్రంథపు మాటల ప్రకారంగా జీవించాలని చెప్పడం మాత్రమే కాకుండా యెహోషువ ఆయన మాట్లాడిన మాటలన్నిటినీ, జరిగిన వాటన్నిటినీ, యెహోషువ కాలంలో జరిగిన వాటన్నిటిని ఆయన ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఆ గ్రంథంలో రాయిస్తున్నాడు, రాయించి దాన్ని ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందనంటే మోషే గ్రంథానికి ఎవరు యాడ్ చేస్తున్నారు, యెహోషువ. దేనికి యాడ్ చేస్తున్నాడు, మోషే గ్రంథానికి. సో నేను చెప్పింది మీకు అర్థమవుతున్నా, ఓల్డ్ టెస్టిమెంట్ ఎట్లా బిల్డప్ అయితే వస్తుంది. ఫస్ట్ దేవుడు రాయించాడు, దానికి మోషే యాడ్ చేశాడు, మోషే యాడ్ చేసిన దానికి. కానీ ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. మోషే ఆయన రాసినప్పుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. రండి మరలా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించే మీ దేవుడైన యెహోవా యొక్క ఆజ్ఞలను మీరు గైకొనేటట్టుగా నేను మీకు ఆజ్ఞాపించే వాక్యమునకు దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని. సో మోషే ఏం చెప్పాడు, దీనికి ఏం కలపొద్దు. యెహోషువ ఏం చేస్తున్నాడు, మోషే చెప్పిన దాని ప్రకారం యెహోషువ మరి చేసేది రాంగ్. కానీ రాంగ్ కాదు, ఎందుకంటే యెహోషువ తన మాటల్ని కలపట్లేదు. ఎవరి మాటల్ని కలుపుతున్నాడు, దేవుని మాటల్ని కలుపుతున్నాడు. సో యెహోషువ రాసిన మాటలు అవి దేవుని మాటలుగా మనం గుర్తించవచ్చు. ఎందుకనంటే యెహోషువ మోషే గ్రంథానికి కలుపుతూ ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞను మీరినట్టుగా కనబడటలేదు. యెహోషువ కాలం దాకా వచ్చాం మనం. దాని తర్వాత ఏం జరిగింది, వారు వెళ్ళారు, భూమిని పంచుకున్నారు. పంచుకున్న తర్వాత ఏం జరిగింది, దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు. న్యాయాధిపతుల తర్వాత ప్రవక్తల్ని దేవుడు ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం మోషే చెప్పాడు వారితో. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15 నుండి 19వ వచనం వరకు చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీ సహోదరులలో నుంచి నా వంటి ఒక దీర్ఘదర్శిని లేదా ప్రవక్తను నీ కొరకు లేవనెత్తాడు. ఆయన మాటలను మీరు ఆలకింతురుగాక. ఇది హోరేబులో సమాజము కూడిన దినమందు నీవు నీ దేవుడైన యెహోవాను అడిగిన అంతటి ప్రకారమై ఉన్నది. ఏమంటే ఇకను నా దేవుడైన యెహోవా యొక్క స్వరమును నన్ను విననీయకను, నేను మరణము కాకుండా ఇకను ఈ గొప్ప అగ్నిని నన్ను చూడనీయకను ఉండేలాగు చేయమంటివి. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినది ఏమంటే, వారు పలికిన మాటలన్నీ బాగానే పలికిరి. వారి సహోదరులలో నుంచి నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు లేవచేసి ఆయన నోట నా వాక్యములను ఉంతును. నేను ఆయనకు ఆజ్ఞాపించేదంతాను ఆయన వారికి తెలియజేస్తును. సో దేవుడు యెహోషువ తర్వాత ఏం చేశాడంటే ప్రవక్తను లేపాడు. ఇక్కడ మోషే ద్వారా చెప్తున్న ప్రకారంగా ప్రవక్తల నోట దేవుడు తన వాక్యములు పెట్టాడు. సో ప్రవక్తలు చెప్పేదంతా ఎవరి మాటలు, దేవుని మాటలు. సో ఆ ప్రవక్తలు వచ్చి ఏం చేశారంటే వారు దేవుని మాటలు చెప్పారు, చెప్పిన మాటలను వారు ఏం చేశారు, రాశారు. దానికి సంబంధించిన కొన్ని వచనాలు చూద్దాం రండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, దేవుడు రివీల్ చేసేది కొద్ది కొద్దిగా దేవుడు రివీల్ చేస్తూ దాన్ని మనం ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని పిలిచినాం. అంటే కాలక్రమంగా దేవుడు తన ప్రత్యక్షతనిస్తూ ఆ ప్రత్యక్షతను దేవుడు లిఖింపజేస్తూ వచ్చాడు. సో యెహోషువ కాలం దాకా ఉన్నదాన్ని యెహోషువ రాసి దేవుని గ్రంథంగా దాన్ని మందసం దగ్గర పెట్టాడు. తర్వాత ఏం జరిగింది, ప్రవక్తలు వచ్చి ప్రవక్తలు రాస్తూ వచ్చారు. 1 సమూయేలు 10వ అధ్యాయం 25వ వచనం.
చదువుతారా? మొదటి సమయాలు 10:25 చదవండి ఎవరైనా. రైట్. ఒక గ్రంథమందు రాసి యెహోవా సన్నిధిని దానిని దేన్ని? ఒక గ్రంథాన్ని. సో గ్రంథాలు రాయబడుతున్నాయి. అవి ఎక్కడ పెట్టబడుతున్నాయి? దేవుని సన్నిధానంలో పెట్టబడుతున్నప్పుడు అది ఎవరి పలుకులుగా పరిగణింపబడుతున్నాయి? దేవుని వాక్యంగా, దేవుని పలుకుగా పరిగణింపబడుతూ, సో ప్రవక్తలు కూడా దానికి యాడ్ చేస్తూ వస్తున్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఇక్కడ దాకా వచ్చిన దానికి ప్రవక్తలు యాడ్ చేస్తూ వచ్చినారు. సమూయేలు అలా చేశాడు. తర్వాత మొదటి దినవృత్తాంతములు 29 చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 29వ వచనం. సో సమూయేలు మాటలను బట్టి, నాతాను మాటల్ని బట్టి, గాదు మాటల్ని బట్టి ఒక గ్రంథంలో ఏం చేశారు? వాటిని రాసి పెట్టారు. సో దావీదు చరిత్ర అంటే రాజ్యము యొక్క చరిత్ర, రాజ్యము ప్రారంభమై రాజ్యము, ఆ ఇశ్రాయేల్ రాజ్యంలో ఏం జరిగిందో అవన్నిటిని కూడా దేవుడు నెక్స్ట్ ఏం చేయించాడు? రాయించాడు. సమూయేలు ద్వారా, మిగిలిన ప్రవక్తల ద్వారా. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 34వ వచనం. అయితే యెహోషాపాతు యొక్క కడమ పూర్వోత్తర కార్యములు ఇదిగో అవి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు, ఇదిగో అవి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు చెప్పబడ్డ హనాని కుమారుడైన యేహూ యొక్క గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సో యేహూ అనే వ్యక్తి ఆయన ఏం చేశాడంటే ఆయన కూడా ఒక గ్రంథంలో యెహోషాపాతుకు సంబంధించిన విషయాలన్నింటినీ, ఆయన రాజ్యం గురించి రాశాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? యాడింగ్ చేయబడుతూ వస్తుంది. దేనికి? ద బుక్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు యొక్క, దేవుని యొక్క గ్రంథానికి దేవుడు రాశాడు. దానికి మోషే, యెహోషువ, ప్రవక్తలు అట్లా యాడ్ చేస్తూ ఆ గ్రంథం దేవుని ప్రత్యక్షతను మనకిస్తూ వస్తుంది. 2వ దినవృత్తాంతం 26 22వ వచనం. యెషయా ఏం చేశాడు? వ్రాసాడు. సో తర్వాత యెషయా రాశాడు. వీరంతా ప్రవక్తలే. తర్వాత ఇర్మియా 30వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 2వ వచనం. మొదటి 2 వచనం. మరియు ఇర్మియాకు వచ్చిన యెహోవా వాక్కు ప్రకారము ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన సెలవు ఏమంటే, నేను నీతో చెప్పిన వాక్యములన్నిటినీ ఒక గ్రంథమందు వ్రాయము. సో ఆయన చెప్పినట్లుగా ఆయన ఒక గ్రంథంలో వాటన్నిటినీ రాసిపెట్టాడు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినాను. నేను నీతో చెప్పిన వాక్యములన్నిటినీ ఒక గ్రంథమందు వ్రాయము. సో ఆ గ్రంథంలో రాశాడు. సో ప్రవక్తలు. సో మనం ఎక్కడి దాకా వచ్చాం? దాదాపు బబులోను చెర వరకు వచ్చాం మనం ఇప్పుడు ఇశ్రాయేలు చరిత్రలో. ఆ ముందున్న ప్రవక్తలందరూ కూడా రాస్తూ వచ్చినారు. వారు చెరలోనికి వెళ్ళారు. చెరలోనికి వెళ్ళిన తర్వాత చెరలో నుండి మళ్ళా బయటికి వచ్చారు. చెరలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఉన్న ప్రవక్తలు. సో ఇశ్రాయేళ్ల కాలాన్ని మనం చూస్తే ఓల్డ్ టెస్టిమెంట్ని, సో ఆదాముతో ప్రారంభమైంది అనుకుందాం. ఆదాము, తర్వాత ఇక్కడ మోజెస్తో స్టార్ట్ అయింది. దెన్ డేవిడ్ వరకు. సో ప్రవక్తల కాలాలు ప్రారంభమైనాయి. సో డేవిడ్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి మరి చెర, క్యాప్టివిటీ అందాం. దీన్నంతటినీ క్యాప్టివిటీకి ముందు అంటే చెరకు ముందు
ఈ క్యాప్టివిటీ తర్వాత వారు తిరిగి వచ్చిన తర్వాత పోస్ట్ ఎగ్జైల్ ప్రాఫిట్స్ అంటారు, చెర తదనంతరం ఉన్న ప్రవక్తలు. 3 ప్రవక్తలు వచ్చారు వారికి. ఎవరు అనంటే హగ్గై, జకరియా, మలాకి. సో వారు ఒకరి తర్వాత ఒకరు మరి వారు ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హగ్గై, జకరియా, మలాకి వారు ఒకరి తర్వాత ఒకరు 520 నుండి 520 నుండి సుమారుగా 435 వరకు వివిధ కాలాల్లో వారు ప్రవచిస్తూ వచ్చారు. ఓకే, సో అలా వారి గ్రంథాలు కూడా మరి రాయబడి యాడ్ చేయబడ్డాయి. సో అట్లా ఓల్డ్ టెస్టిమెంట్ ఫినిష్ చేయబడింది అన్నమాట. సో చివరి ప్రవక్త ఎవరు? మలాకి. మలాకి గ్రంథంతో పాత నిబంధన గ్రంథం సమాప్తి అయింది. దాని తర్వాత ఈ 400 BC నుంచి, ఇక్కడ పెడుతున్నాను చూడండి, 400 BC నుంచి ఇక్కడ యేసు ప్రభు వచ్చాడు. ఈ టైం వరకు కూడా 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు ఏమంటారంటే సైలెంట్ ఇయర్స్ అంటారు. అంటే దేవుడు ఇశ్రాయేలుకు ఇక ప్రవక్తల్ని ఇవ్వలేదు. దేవుడు ఇశ్రాయేలుకు ప్రవక్తల్ని ఇవ్వలేదు. ఏ వ్యక్తిలో ఆ ప్రవచన ఆత్మను మనం గమనించని పరిస్థితి ఉంది. దాని తర్వాత వచ్చిన ప్రవక్త ఎవరు అనంటే యేసుక్రీస్తు కాలంలో వచ్చిన యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాను. సో ఈ మలాకి నుంచి యోహానుకు మధ్యలో ప్రవక్తలు ఎవరు లేరు. అప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఇది పాత నిబంధన, యేసుక్రీస్తు నుండి ఉన్నదంతా క్రొత్త నిబంధన. సో 2 నిబంధనలకు మధ్యలో ఉన్న కాలంగా పిలుస్తారు. ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అంటారు. టెస్టిమెంట్ అంటే నిబంధన, 2 నిబంధన కాలముల మధ్యలో ఉన్న కాలం. సో ఈ పుస్తకాలన్నీ కూడా, ఈ రహస్య పుస్తకాలని ఉన్న ఈ పుస్తకాలన్నీ కూడా ఎప్పుడు రాయబడ్డాయంటే ఇదిగో ఈ సైలెంట్ ఇయర్స్లో. ఈ సైలెంట్ ఇయర్స్లో ఏం లేదు, దేవుని వాక్కు, కానీ ఆ టైంలో పుస్తకాలు రాయబడ్డాయి. అప్పుడు అవి దేవుని వాక్కు అవుతాయా? అవో. సో ఆ సైలెంట్ ఇయర్స్లో రాయబడిన పుస్తకాలే ఈ అపోక్రిఫల్ బుక్స్. అవి ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్లో రాయబడ్డాయి. సో ఇలా ఈ ప్రవక్తల వరకు మరి ఆ ఓల్డ్ టెస్టిమెంట్ క్యానన్ అంతా ఇవ్వబడుతూ వచ్చింది. అలా ఆ ఓల్డ్ టెస్టిమెంట్ పుస్తకాలన్నీ వచ్చినాయి. ఈ పుస్తకాలన్నిటిని యూదులు మరి ఒక గ్రంథంగా చేసుకొని వారు ఓల్డ్ టెస్టిమెంట్, వారి బైబిల్గా వారు దాన్ని కలిగి ఉన్నారు. మనం ఇప్పుడు ఎందుకు ఈ 39 పుస్తకాలు గల పాత నిబంధన ఎందుకు సరి అయింది, 39 పుస్తకాలు కలిగిన పాత నిబంధన ఎందుకు సరి అయింది అని మనం నమ్ముతున్నామో మనం చూద్దాం. 5 కారణాలు. మొదటి కారణం ఎందుకు సరి అయింది అని అంటే, మొదటి కారణం యేసుక్రీస్తు ఆ పాత నిబంధన గ్రంథ లేఖనాలను ఆయన ప్రస్తావించాడు. మొదటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు పాత నిబంధన గ్రంథ లేఖనాలని ప్రస్తావించాడు. యేసుక్రీస్తు యోనా గురించి మాట్లాడాడు కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఆయన యోనా గురించి మాట్లాడాడు. ప్రవక్త అయిన యోనా తిమింగలం కడుపులో 3 దినాలు ఎట్లున్నాడో మనుష్య కుమారుడు కూడా అలాగే భూగర్భంలో ఉంటాడని. ఆయన దానియేలు గురించి మాట్లాడాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో. మీరు వచనాలు కూడా రాసుకోండి. లూకా సువార్త 4:17లో, మత్తయి సువార్త 24:15లో ఆయన యోనా గురించి, దానియేలు గురించి, అంటే ఎవరి గురించి? ప్రవక్తల గురించి. ఏ ప్రవక్తలు? పుస్తకాలు రాసిన ప్రవక్తల గురించి ఆయన ఏం చేస్తున్నాడు?
ప్రస్తావిస్తున్నాడు. తద్వారా యేసుప్రభు ఏం చేస్తున్నట్టు, ఆ పాత నిబంధన గ్రంథాన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ యేసుప్రభు ఒప్పుకోకపోతే దాన్ని ప్రస్తావిస్తాడా? కాదు. యేసుప్రభు అనుకుంటే ప్రస్తావిస్తాడా? దాన్ని ప్రస్తావించాడు. సో ప్రస్తావించడం ద్వారా అది సరి అయింది అని మనం గ్రహిస్తున్నాం. అలా ఆయన యోనా గురించి, దానియేలు గురించి, తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు శోధింపబడ్డాడు కదా. శోధింపబడినప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? అపవాది వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. అది ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండంలో ఉంది. ఆ లేఖనాన్ని తీసుకొని వచ్చి యేసుప్రభు చెప్పడం ద్వారా ద్వితీయోపదేశకాండం సరి అయిందని యేసుప్రభు ఒప్పుకుంటున్నాడు. తర్వాత ఆయనను తీసుకొని వెళ్ళి దేవాలయం పైన నిలవబెట్టి కిందికి దూకు అన్నప్పుడు నీ దేవుడైన ప్రభువును శోధించొద్దు అని రాయబడి ఉంది అన్నాడు. ఆయన కీర్తనల గ్రంథంలో ఉన్న దాన్ని కోట్ చేస్తూ వచ్చినాడు. సో అలా యేసు ప్రభువు ఆయన పలు పుస్తకాలని ఆయన ప్రస్తావించాడు ఆయన మాటల్లో. లేవియా కాండము, ద్వితీయోపదేశ కాండము, కీర్తనల గ్రంథము, జకర్యా గ్రంథము, తర్వాత ప్రవక్తలు ఇర్మియా, యెషయా, ఆ ప్రవక్తల మాటలన్నింటిని ఆయన ఏం చేశాడు? ప్రస్తావించాడు. అలా ప్రస్తావిస్తూ ఆయన దాదాపుగా క్రొత్త నిబంధనలో మరి 295 సార్లు, ఎన్నిసార్లు? 295 సార్లు పాత నిబంధన గ్రంథం ప్రస్తావింపబడింది. దాన్ని బట్టి మనం పాత నిబంధన గ్రంథాన్ని యేసు ప్రభు సరి అయినది అని ఒప్పుకున్నాడని, ఆయన ఒప్పుకోవడాన్ని బట్టి మనము కూడా దాన్ని సరి అయినది అని ఒప్పుకుంటున్నాం. రెండవ కారణం, యేసుక్రీస్తు దాన్ని ప్రస్తావించడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు పాత నిబంధన గ్రంథ సంపుటిగా ఉన్న ఆ గ్రంథాన్ని ఆయన గుర్తించాడు. యూదుల పాత నిబంధన గ్రంథము వారు దాన్ని ఒక పుస్తకంగా చేసి దాన్ని వారు ఈ విధంగా పెట్టుకున్నారు. ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 24వ అధ్యాయం. మోషే యొక్క 5 పుస్తకాలని వాళ్ళు తోరా అని పిలుస్తారు. ఓకే, తోరా అంటే లా అని, ధర్మశాస్త్రం అని. తర్వాత ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, నాబీము, కెతుబీము అని ప్రవక్తల గ్రంథాలని వాళ్ళు విభజించి పెట్టుకున్నారు. సో ఆ విభజనను ఇక్కడ యేసు ప్రభు ప్రస్తావిస్తూ లూకా సువార్త 24వ అధ్యాయంలో 44వ వచనంలో ఆయన ఈ విధంగా అన్నాడు, మరియు ఆయన మోషే యొక్క ధర్మశాస్త్రములోను ప్రవక్తలలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరిన వలనని నేను మీ యొద్ద ఉండి మీతో పలికిన మాటలు ఇవే అని వారితో చెప్పాను. సో 3 డివిజన్ యూదులు ఎట్లయితే డివైడ్ చేసుకున్నారో ఆ ఓల్డ్ టెస్టిమెంట్ డివిజన్ కలిగిన, ఆ 3 డివిజన్ కలిగిన ఓల్డ్ టెస్టిమెంట్ని యేసుప్రభు ఏమంటున్నాడు? యేసుప్రభు దాన్ని ప్రస్తావించి ఒప్పుకుంటున్నాడు. మోషే యొక్క ధర్మశాస్త్రం, తర్వాత ప్రవక్తల యొక్క గ్రంథాలు, తర్వాత కీర్తనలు. సో బైబిల్ని వాళ్ళు ఎట్లా డివైడ్ చేసుకున్నారు? లా, ప్రాఫిట్స్ అండ్ రైటింగ్స్ 3గా డివైడ్ చేసుకున్నారు. లా, ప్రాఫిట్స్ అండ్ రైటింగ్స్. సో ఈ లాలో మోజెస్ బుక్స్ అన్నీ వచ్చాయి. ప్రాఫిట్స్ అందరు రాసిన పుస్తకాలు, యెషయా, ఇర్మియా, అవి. రైటింగ్స్లో కీర్తనలు, సామెతలు, కావ్య గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కీర్తనల్లో వారు ఆ డివిజన్లో వాళ్ళు పెట్టుకున్నారు. సో ఓల్డ్ టెస్టిమెంట్, హీబ్రూ ఓల్డ్ టెస్టిమెంట్కి మనం వాడే ఓల్డ్ టెస్టిమెంట్కి మరి మ్యాచ్ అవుతుంది. సో యేసు ప్రభు దీన్ని ఒప్పుకోవడాన్ని బట్టి మనము దాన్ని ఓల్డ్ టెస్టిమెంట్ క్యానాన్ని సరి అయిన, మన దగ్గర ఉన్న 39 పుస్తకాలు సరి అయినవని మనము గ్రహిస్తున్నాం. మూడవదిగా హీబ్రూ ఓల్డ్ టెస్టిమెంట్
హిబ్రీలు వాడిన, యూదులు వాడిన ఓల్డ్ టెస్ట్మెంట్ మనది పోల్చి చూసినప్పుడు సేమ్ బుక్స్ కనబడుతున్నాయి మనకి. వాళ్ళ దగ్గర ఉన్న బుక్సే మన దగ్గర కూడా ఉన్నాయి. హీబ్రూ ఓల్డ్ టెస్ట్మెంట్ మ్యాసోరెటిక్ టెక్స్ట్ అని అంటారు. అంటే దీని గురించి మనం పెద్దగా మీరేం ఆలోచించాల్సిన పని లేదు. సో మ్యాసోరైట్స్ అనే ఒక గుంపు వారు పాత నిబంధన గ్రంథ ప్రతులను రాస్తూ వచ్చారు. ఓకే, సో దేవుడు ఇచ్చిన దాన్ని వాళ్ళు కాపీస్ చేస్తూ వచ్చారు. కాపీస్ చేయడం ఎవరికి అప్పగించాడు లేదా, దాని గ్రంథాన్ని యూదుల చేతికి దేవుడు అప్పగించినాడు. మనం చూసాం కదా, రోమా 3:2 చూసాం గత క్లాసెస్లో. దేవోక్తులు యూదుల పరము చేయబడ్డాయి. సో మోషే గ్రంథాన్ని రాసి ఎవరి చేతికి ఇచ్చాడు? లేవీయుల చేతికిచ్చి దాన్ని భద్రపరచండి అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 31:25 ఒకసారి చదవండి. సో పాత నిబంధన గ్రంథం ఎవరిది అని అంటే యూదులదే. ఎందుకంటే దేవుడు అది వారికి ఇచ్చినాడు, అది వారి చరిత్రగా ఉంది. సో మనం వారిని బట్టే దాన్ని నిర్ధారించాలి. ద్వితీయోపదేశకాండం 31:25 మోషే యెహోవా యొక్క ఒడంబడిక గల పెట్టెను మోసేటటువంటి లేవీయులకు ఆజ్ఞాపించి చెప్పినది ఏమంటే, ఈ న్యాయ ప్రమాణమైన గ్రంథమును పుచ్చుకొని అది మీ మీద సాక్షి అయ్యేటట్టు దాన్ని మీ దేవుడైన యెహోవా యొక్క ఒడంబడిక గల పెట్టె యొక్క ప్రక్కలో ఉంచండి. సో ఎవరికి అప్పగించాడంటే లేవీయులకు దాన్ని అప్పగించాడు. సో ఆ లేవీయులే దాని కస్టోడియన్స్, అంటే వాళ్ళ కస్టడీలో ఉంది, వాళ్ళే దాన్ని కాపాడాలి. సో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? దాన్ని కాపాడుతూ వచ్చినారు. దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. సో ఆ యూదుల్లో మెసోరైట్స్ అనే ఒక గుంపు, శాస్త్రులు, పరిసయ్యులు, సదుకయ్యులు అని రకరకాల గుంపులు ఉన్నాయి కదా, దాంట్లో ఒక గుంపు ఈ మెసోరైట్స్. వీరేం చేశారంటే వీరు దాని ప్రతులను చాలా జాగ్రత్తగా రాస్తూ ఉండేవారు. ఎంత జాగ్రత్తగా వాళ్ళు దాన్ని కాపీస్ చేసేవారటంటే, వారు ఒక పదం ఉందనుకోండి, ఆ పదం మొత్తం ఆ 39 పుస్తకాల్లో లేదా ఆ బుక్స్ అన్నింటిలో, ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ అన్నింటిలో ఎన్నిసార్లు రిపీట్ అయిందో దాన్ని చూసి, లేదా ఒక్కొక్క పుస్తకంలో ఆ పదం ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూసి, ఆ పుస్తకాన్ని వాళ్ళు ఫినిష్ చేసిన తర్వాత, ఆ ప్రతిని ఫినిష్ చేసిన తర్వాత కాపీని, ఆ పదం ఎన్నిసార్లు ఒరిజినల్లో ఉందో అన్నిసార్లు వచ్చిందా లేదా, ఒకవేళ రాలేదనుకోండి, ఒకసారి మిస్ అయిపోయింది, ఇది సరి అయింది కాదు, కాపీయింగ్ సరిగా జరగలేదని దాన్ని ప్రక్కన పెట్టేసేవాళ్ళు. సో రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఎగ్జాక్ట్ కాపీని తయారు చేసి దాన్ని భద్రపరచడానికి వారు కష్టపడ్డారు. సో అలా మెసోరైట్స్ రాసిన ప్రతులనే మన ఓల్డ్ టెస్ట్మెంట్, హీబ్రూ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రతులకు వాడినారు, లేదా ఆ హీబ్రూ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రతులని మరి ప్రామాణికంగా తీసుకున్నారు. ఎందుకంటే వారు రాసింది మరి అవైలబుల్గా ఆ టైంలో ఉన్నది. సో ఆ మెసోరేటిక్ హీబ్రూ టెక్స్ట్లో, హీబ్రూ బైబిల్లో ఉన్న పుస్తకాలు, మన బైబిల్లో ఉన్న పుస్తకాలు రెండు కూడా సేమ్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఆర్డర్ డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ఎట్లా వచ్చారంటే, వాళ్ళ పుస్తకం జెనసిస్ తోటి స్టార్ట్ అయ్యి అది దేనితోటి ఎండ్ అవుతుందంటే సెకండ్ క్రానికల్స్ తోటి. సెకండ్ క్రానికల్స్ అంటే 2వ దినవృత్తాంతములతోటి. ఆది కాండము నుండి మన దాంట్లో మలాకి చివరి పుస్తకం అయితే, హీబ్రూ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏది చివరి పుస్తకం అంటే 2వ దినవృత్తాంతములు. సో ఆది కాండంతో ప్రారంభమైంది, 2వ దినవృత్తాంతములతో ఫినిష్ అయింది. ఈ మధ్యలోనే మిగిలిన పుస్తకాలన్నీ వచ్చాయి. ఓకే, నేను చెప్పింది మీద అర్థమవుతుందా? 2వ దినవృత్తాంతములతో వారు ముగింపు పడ్డారు. ఆ 2వ దినవృత్తాంతములతో వారు ముగింపు పడుతున్నప్పుడు మిగిలిన పుస్తకాలన్నీ దాంట్లో వచ్చినాయి. అయితే సేమ్ అదే ఆర్డర్ డిఫరెంట్ అయినా ఏ పుస్తకాలు అయితే ఈ మధ్యలో కూర్చోబడ్డాయో అవే పుస్తకాలు మన బైబిల్లో కూడా కనబడతాయి. కాబట్టి ఆర్డర్ డిఫరెంట్గా పెట్టారు. ఎందుకు ఆర్డర్ డిఫరెంట్గా పెట్టారు అని అంటే, మనము ప్రీ మిలీనియల్ ఆర్డర్లో మన బైబిల్ని చూస్తాం. ప్రీ మిలీనియల్ ఆర్డర్ అంటే యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనకు ముందే వస్తాడు అనే ఒక ఆర్డర్ మనకు కనబడుతుంది. దాని గురించి ఎప్పుడన్నా నేను మాట్లాడతాను.
కానీ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో, హీబ్రూ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న పుస్తకాలన్నీ డిఫరెంట్ ఆర్డర్లో ఉన్నా ఏ పుస్తకాలు అందులో ఉన్నాయో అదే పుస్తకాలు మనకు కనబడుతున్నాయి. ఈ ఆర్డర్ని కూడా యేసు ప్రభు ధృవీకరించాడు. ఒకసారి మీరు మత్తయి సువార్త 23:35 చదవండి. మత్తయి సువార్త 23:35. మత్తయి సువార్త 23:35. రైట్. హేబేలు రక్తం మొదలుకొని జకరియా అంటే మన పుస్తకాల్లో ఉన్న ఈ జకరియా కాదు, పోస్ట్ ఎగ్జైల్ ప్రాఫిట్గా అయిన జకరియా కాదు. 2వ దినవృత్తాంతంలో మరొక జకరియా ఉంటాడు, ఆ ప్రవక్త అయిన జకరియా. ఈ జకరియా గ్రంథం మధ్యలో చరిత్ర అంతా ఉంది అని యేసుప్రభు ఒప్పుకుంటున్నాడు. హేబేలు మొదలుకొని బరకియా కుమారుడైన జకరియా. సో ఈ మధ్యలో ఇశ్రాయేలు చరిత్ర, అలాగే వారు ఓల్డ్ టెస్ట్మెంట్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఆ ఆర్డర్లో వాళ్ళు పెట్టినా కానీ వాళ్ళ బుక్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే బుక్స్ మన ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా కనబడుతున్నాయి, కాకపోతే ఆర్డర్ డిఫరెంట్. సో హీబ్రూ బైబిల్ తోటి మనది మ్యాచ్ అవుతుంది, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది ఆ బుక్స్. తర్వాత 4th రీజన్ ఏంటంటే, చరిత్రకారుడైన జోసిఫస్, మనం యేసు ప్రభు యొక్క చారిత్రాత్మకతను గురించి మనం మాట్లాడినప్పుడు కూడా జోసిఫస్ గురించి మనం మెన్షన్ చేశాం. జోసిఫస్ అనే ఒక యూదుడైన చరిత్రకారుడైన, యూదుల చరిత్ర రాశాడు. ఇఫ్ ఐ రిమెంబర్, దాని పుస్తకం ద క్రానికల్స్ ఆఫ్ జ్యూస్ ఏదో ఉంది ఆ పుస్తకం. దాంట్లో ఆయన పాత నిబంధన గ్రంథ పుస్తకాలు 39 అని పేర్కొన్నాడు. 39 అని చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. తర్వాత రీసెంట్గా అంటే మరి రీసెంట్గా కాదు కానీ సమ్ ఇయర్స్ బ్యాక్ డెడ్ సీ స్క్రోల్స్ అని దొరికినాయి. మీరు అప్పుడప్పుడు ఎవరైనా ఆన్లైన్లో చెక్ చేస్తే చూస్తారు. మృత సముద్రము దగ్గర గుహల్లో, ఆ గుహల లోపల కొన్ని పాట్స్ టైప్లో ఉన్నాయి. దాని లోపల మరి ఒక గొర్రెల కాపరి దాంట్లోనికి గొర్రెలు పోయినప్పుడు, ఇఫ్ ఐ రిమెంబర్ ద స్టోరీ రైట్, అందులోనికి ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఆయన వెళ్ళి వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు వచ్చి చూసేసరికి అందులో ఆ పాట్స్లో ఆ ఓల్డ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం వాళ్ళు రాసిన కాపీస్ ఆఫ్ ద బైబిల్స్ దొరుకుతాయన్నమాట. సో కుమ్రాన్ అనే తెగ వాళ్ళు, ఒక తెగ, మెసోరెట్స్ లాగానే వాళ్ళ తెగ, ఆ తెగ వాళ్ళు రాసిన ప్రతులు అవి. ఆ తెగ వాళ్ళు రాసిన ఆ డెడ్ సీ స్క్రోల్స్లో దాదాపు వారికి దొరికిన ప్రతుల్లో అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఒక ఎస్తేర్ గ్రంథం తప్ప అన్ని పుస్తకాలు అందులో ఉన్నాయి, మ్యాచ్ అవుతున్నాయి దానికి కూడా. మళ్ళీ అందులో యెషయా గ్రంథం కంప్లీట్గా దొరికిందనమాట. అంటే దాంట్లో క్లియర్గా యెషయా గ్రంథం మనకు కనబడుతుంది. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఇదంతా కోయిన్సిడెన్స్ కాదు, యాదృశ్చికంగా జరగలేదు. ఇది దీని వెనుక దేవుని హస్తం ఉన్నది. సో ఈ రీజన్స్ని బట్టి యేసు ప్రభు ప్రస్తావించాడు. యేసు ప్రభు ఆ డివిజన్ని గుర్తించాడు. యేసు ప్రభువు క్షమించండి, హెబ్రీల ఓల్డ్ టెస్టిమెంట్ మన ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న పుస్తకాలు మ్యాచ్ అవుతున్నాయి, ఆర్డర్ వేరైనా. జోసిఫస్ దాన్ని ఒప్పుకున్నాడు. డెడ్ సీ స్క్రోల్స్లో దొరికినవి కూడా మ్యాచ్ అవుతున్నాయి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో వీటిని బట్టి ఓల్డ్ టెస్టిమెంట్ 39 బుక్స్ అవి మన దగ్గర ఉన్న ఓల్డ్ టెస్టిమెంట్ క్యానోన్ అనేది కరెక్ట్ క్యానోన్ అని మనము గుర్తిస్తున్నాం. చివరిగా నేను చెప్పి ముగిస్తాను ఈరోజు క్లాస్ని. ఇంకో 2 విషయాల్ని. అయితే నేను చెప్పాను కదా, వాళ్ళు కేవలం గుర్తించారు, నిర్ణయించలేదు కానీ గుర్తించారు. సో ఈ పుస్తకాలే దైవ ప్రేరేపితమని వారు గుర్తించడానికి వారు ఉపయోగించిన పద్ధతులు లేదా పరీక్షలు ఏంటి? మొదటిగా ఎవరు
ఎవరు రాసిన ఆ గ్రంథాన్ని అది దేవుని రాతగా ఉందా లేదా దేవుడు రాయించినది అనే ఆ విషయం ఆ గ్రంథం స్పష్టం చేస్తుందా లేదా అనే దాన్ని వారు చూశారు. అంటే దేవుడు ఒక మధ్యవర్తికి చెప్పి పలికించినప్పుడు రాయించబడింది కదా, బైబిల్ మనం నేర్చుకున్నాం ఈ క్లాసెస్లో. సో అలా దేవుడు ఒక మధ్యవర్తికి చెప్పి రాయబడిన సందర్భము ఆ గ్రంథంలో స్పష్టంగా కనబడుతుందా లేదా అనేది చూశారు. మొదటి టెస్ట్ నిర్గమకాండంలో మోషేతో దేవుడు చెప్పి రాయించాడు. సో మోషే గ్రంథాలన్నీ అందులోనికి వచ్చేస్తాయి. యెహోషువతో దేవుడు చెప్పి రాయించాడు. ఇర్మియాకు అలాగే చెప్పి రాయించాడు. సో అలా ఉన్న పుస్తకాల్ని మాత్రమే వారు పరిగణలోనికి తీసుకున్నారు. సో ఒక మనిషిని దేవుడు మధ్యవర్తిగా పెట్టి దేవుడు తన పలుకుల్నిచ్చి రాయించడం. రెండవదిగా ఆ వ్రాసిన వ్యక్తి దేవుని చేత నిర్ణయింపబడిన వ్యక్త కాదా, లేదా ఆయనలో అతడు ప్రవక్త అయి ప్రవచనాత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నాడా లేదా అనేది చూశారు. ప్రవక్తలు కానివారు లేదా ప్రవచనాత్మ లేని వారు ఎవ్వరి పుస్తకాలు ఇందులోనికి వారు తీసుకోలేదు ఈ సంపుటిలోనికి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో ఆ మొదటి సమయంలో మనం చదివినాం ఈ వచనాలు. 10వ అధ్యాయం 25వ వచనంలో ప్రవక్తలు వారు రాశారు వాటిని. మూడవదిగా ఈ పుస్తకాల్లో చారిత్రాత్మక తప్పిదాలు ఏమన్నా ఉన్నాయా, చారిత్రకంగా అది కరెక్ట్గానే ఉందా లేదా చూశారు. చరిత్రాత్మక తప్పిదాలు ఉంటే, అంటే ఇప్పుడు దావీదు గురించిన చరిత్ర ఉందనుకోండి, ఆ దావీదు గురించిన చరిత్ర ఉన్నప్పుడు దాంట్లో తప్పులతో ఉన్న చరిత్ర ఉందనుకోండి ఆ పుస్తకంలో, దాన్ని వాళ్ళు ఏం చేశారు, రిజెక్ట్ చేశారు. చరిత్రతో మ్యాచ్ కాకపోతే, చరిత్రతో మ్యాచ్ అయిన పుస్తకాలు మాత్రమే వారు తీసుకున్నారు. సో దాంట్లో సరి అయిన ఫ్యాక్ట్స్, నిజాలు ఉంటేనే, కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఉంటేనే తీసుకున్నారు. ఫోర్త్, వారు యూదులు దాన్ని గుర్తిస్తేనే, లేదా యూదులు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు పుస్తకాన్ని అనే దాన్ని బట్టి ఆ పుస్తకాన్ని క్యానన్లో ఉంచాలా లేదా అనేది నిర్ణయించారు. యూదులు మనం చూసినట్లుగా యూదులకు దేవుని వాక్యం ఇవ్వబడింది. సో వాళ్ళు దాన్ని సరిగా రిసీవ్ చేసుకపోతే మనం కూడా దాన్ని ప్రక్కన పెట్టాల్సి, ఎందుకంటే వాళ్ళకి అది ఓల్డ్ టెస్ట్మెంట్ ఇవ్వబడింది కనుక. అపోక్రిఫాను ఎందుకు రిజెక్ట్ చేశారు? మొదటి కారణం, ఇప్పుడు మీరు నిర్గమకాండం చదివిన, ఆదికాండం చదివిన ఆ పుస్తకాల్లో, లేదా మోషే యొక్క పంచకాండాలు చదివితే దేవుడే ఆయనకు చెప్పి రాయించినది అని మోషే చెప్పుకున్నాడు కదా. దైవ ప్రేరేపణను మోషే తన పుస్తకంలో చెప్పుకున్నాడు. ఇర్మియా దైవ ప్రేరేపితను చెప్పుకున్నాడు. యెహోషువ దేవుడు ఆయనతో మాట్లాడినట్లుగా ఉంది. సో ఆ పుస్తకాల్లో దేవుని ప్రేరేపణ ఉన్నట్లుగా ఆ పుస్తకాలు తమ గురించి తాను చెప్పుకున్నాయి. కానీ అపోక్రిఫా పుస్తకాలు, ఈ రహస్యమైన పుస్తకాల్లో ఏ పుస్తకం కూడా దైవ ప్రేరేపితం అని ఆ పుస్తకం గురించి రాయబడలేదు. సో తమను తాము క్లెయిమ్ చేసుకోలేదు ఇన్స్పిరేషన్ ఆ పుస్తకాలు. రెండవదిగా యూదులు దాన్ని పట్టించుకోలేదు, యూదులు దాన్ని పరిగణలోనికి తీసుకోలేదు. వారి ఓల్డ్ టెస్ట్మెంట్ క్యానన్లో వాటిని పెట్టుకోలేదు ఆ పుస్తకాలని. అపోస్తులు కూడా దాన్ని గుర్తించలేదు. తర్వాత అంతవరకు బయలుపరచబడిన దేవుని సత్యానికి ఈ రహస్య పుస్తకాల్లో రాయబడిన విషయాలు విభేదిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు చనిపోయిన వారికి ప్రార్థన చేయడం, లేకపోతే ఇంకా కొన్ని మిస్టికల్ థింగ్స్, తర్వాత ఆత్మహత్య తప్పు కాదని చెప్పడం, అట్లాంటి కొన్ని విషయాలు. ఆ విషయాలు ఆ పుస్తకాల్లో గమనించినప్పుడు అవి ఆల్రెడీ రివీల్ చేయబడిన దేవుని సత్యానికి ఏమవుతున్నాయి, వైరుధ్యంగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. దాన్ని బట్టి వారు ఆ రహస్యమైన పుస్తకాల్ని పాత నిబంధన గ్రంథంలో వారు జోడించలేదు, కలపలేదు. సో ఏ పుస్తకాలైతే అవి ప్రవక్త చేత రాయబడి ఉన్నాయని, ఏ పుస్తకాలైతే దైవ ప్రేరేపణను ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నాయో, ఏ పుస్తకాలైతే హిస్టారికల్గా యాక్యురేట్గా ఉన్నాయో, ఏ పుస్తకాలైతే యూదులు గుర్తించారో అదే పుస్తకాలని మన బైబిల్ని కంపైల్ చేసేటప్పుడు, సమకూర్చేటప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకున్నారు. ఇదంతా కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ క్యానన్గా ఉంది.
న్యూ టెస్టిమెంట్ క్యానన్ కూడా మరి కొన్ని విషయాలే ఉన్నాయి, దాని గురించి కూడా నేను చెప్పి క్లాస్ ముగిస్తాను ఫైనల్గా. అసలు న్యూ టెస్టిమెంట్ క్యానన్ ఎట్లా ప్రారంభమైంది? సో న్యూ టెస్టిమెంట్లో ఎవరు ఫస్ట్ స్టార్టింగ్? యేసుక్రీస్తే. సో ఓల్డ్ టెస్టిమెంట్లో తండ్రి అయిన దేవుడు లేదా దేవుడు, తండ్రి అయిన దేవుడు అనడానికి వీల్లేదు, కానీ గాడ్ బిగిన్ చేశాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన పలుకులను ఆయన ఏం చేశాడంటే దేవుని వాక్యంతో సమానంగా చేశాడు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. నరహత్య చేయవద్దని, నరహత్య చేయువాడు న్యాయపు తీర్పునకు లోబడినని పూర్వీకుల వల్ల చెప్పబడినని మీరు విని ఉన్నారు. అయితే నేను మీతో చెప్పినది ఏమంటే, నిర్నిమిత్తముగా తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు న్యాయపు తీర్పునకు లోబడును. ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసు ప్రభువు? ఓల్డ్ టెస్టిమెంట్లో ఇట్లా చెప్పబడింది, పూర్వీకులు ఇట్లా చెప్పారు, కానీ నేను చెప్పేది ఏంటంటే, అంటే పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన దానికి యేసు ప్రభు చెప్పేదాన్ని ఏం చేస్తున్నాడు? ఈక్వల్ చేస్తున్నా. ఆ ఓల్డ్ టెస్టిమెంట్ అట్లా చెప్తుంది, కానీ నేను చెప్పేది ఏంటంటే దానికంటే నా మాట తక్కువ అని చెప్పట్లేదు, దాంతో ఈక్వల్ చేసుకుంటున్నాడు ఆయన మాటని. 27వ వచనం, వ్యభిచారం చేయవద్దని పూర్వీకులతో చెప్పబడింది. ఎవరు చెప్పారు వ్యభిచారం చేయొద్దని? దేవుడే చెప్పాడు. సో దేవుని మాట అది, పూర్వీకులతో చెప్పబడినని మీరు విని ఉన్నారు. అయితే ఆమెను చూచి ప్రతివాడు ఆమెతో తన హృదయం అందు వ్యభిచారం చేస్తున్నాడని నేను మీతో. సో ఆయన మాటల్ని పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుని మాటలతో సమానం చేస్తున్నాడు ఆయన. 31, తన భార్యను విడనాడేవాడు ఆమెకు పరిత్యాగ పత్రిక చెప్పబడి ఉన్నది. అయితే జారత్వం నిమిత్తమే కానీ తన భార్యను విడనాడువాడు ఆమెను వ్యభిచరింపజేస్తున్నాడని, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్న వాడు వ్యభిచరిస్తున్నాడని నేను మీతో చెప్తున్నాను. సో మల్టిపుల్ టైమ్స్ ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? తన మాటల్ని ఈక్వల్ టు దేవుని మాటగా ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన మాటలు ఏమై ఉన్నాయి ఒకసారి చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. వారు ఆయన సిద్ధాంతమునకు ఆశ్చర్యపడరు, ఎందుకంటే ఆయన శాస్త్రుల వలె కాదు, అధికారము గలవాని వలె వారికి బోధిస్తున్నాడు. సో దేవుని మాట అధికారం గలది, అదే అధికారంతో యేసుప్రభు బోధించాడు. బోధ, ఆయన మాటలు దేవుని మాటలతో ఆయన సమానం చేస్తూ వచ్చాడు. తద్వారా ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్లో దేవుని మాట ప్రత్యక్షం అవ్వడం లేదా మనకు ప్రారంభమైంది, ఇవ్వబడడం ప్రారంభమైంది. సో ఆ మాటలన్నిటినీ మరి సువార్తికులు రాశారు. అపోస్తలులు ఏం చేశారు? రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. తర్వాత అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఆయన చెప్తూ వస్తాడు, ఈ విధంగా అన్నాడు. రండి అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ వల్ల ఆజ్ఞాపించిన తరువాత ఆయన పైకెత్తబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నేను మొదటి గ్రంథమును రాస్తున్నాను. ఇది ఎవరు రాస్తున్నారు అంటే లూకా రాస్తున్నాడు అపోస్తల కార్యం. ఆ లూకానే లూకా సువార్త రాశాడు. సో అట్లా అపోస్తలుల దగ్గర ఉన్నవారు వారు రాయడం ప్రారంభించారు. సో అట్లా న్యూ టెస్టిమెంట్ క్యానోన్ అనేది ప్రారంభమైంది. దాని తర్వాత సంఘం వచ్చింది. సంఘం వచ్చిన తర్వాత సంఘానికి సంబంధించిన నియామాలు బయలుపరచబడాలి. కాబట్టి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? పౌలును. సో సంఘము గురించిన విషయాలన్నింటినీ పౌలుకి ఇచ్చి పౌలు ద్వారా సంఘ నియమావళి, పౌలు ద్వారా సంఘం ఎట్లా ఉండాలి అనేది చెప్తూ వచ్చాడు. సో సంఘాలకు పత్రికలు రాయబడ్డాయి.
తర్వాత ఇదే పౌలు ఆయన సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ పత్రికలు రాశాడు. సో సంఘం యొక్క నియామావళి కొరకు, అంటే సంఘం ఎలా ఉండాలి అని, సంఘములో ఉన్న సమస్యలు. పాత నిబంధనలో ఎవరు? యూదులు. కృత నిబంధన గ్రంథంలో సంఘం. ఆ సంఘంలో ఉన్న సమస్యలు, సిద్ధాంతపరమైన సమస్యలు. కొరింథీ సంఘంలో మనం చూస్తాం కదా, సిద్ధాంతపరమైన సమస్యలు వాళ్ళు వచ్చినాయి. భాషల గురించి కావచ్చు, పునరుద్ధానం గురించి కావచ్చు, విగ్రహార్పితమైన దాన్ని తినడం గురించి కావచ్చు, జారత్వం గురించి కావచ్చు, వివాహం గురించి కావచ్చు. సో వాటన్నిటిని అడ్రస్ చేస్తూ రాశాడు. కొలసీ సంఘంలో యేసుక్రీస్తు దైవత్వం గురించి విభేదం వచ్చింది, రాశాడు. గలతీ సంఘంలో సున్నతి గురించిన సమస్య వచ్చింది, రాశాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సో సంఘం గురించి రాశాడు, సంఘంలో ఉన్న సమస్యల గురించి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి రాస్తూ కొన్ని పత్రికలు రాస్తూ అలా న్యూ టెస్టిమెంట్ క్యానన్ చేయబడుతూ వచ్చింది. దాని తర్వాత ఈ పుస్తకాలన్నీ ఒక గ్రంథంగా లేదా పుస్తకాలు రాయబడడానికి కారణమైన పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే ఆ టైంలో మరి రోమా సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తులు మరి క్రైస్తవులను ఎక్కడ పడితే అక్కడ చంపించేయడము, పుస్తకాలన్నింటినీ కాల్చేయించడం చేస్తూ వచ్చారు. సో క్రైస్తవులు చంపబడుతున్నప్పుడు వారు పోకముందు ఎట్లాగైనా వాక్యాన్ని ఇవ్వాలి అని అపోస్తులు రాశారు. తర్వాత ఆ పుస్తకాలు కాల్చబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని అంతటిని ఒక పుస్తకంగా వారు చేశారన్నమాట. ఒక గ్రంథంగా, పుస్తకాలుగా అక్కడక్కడ ఉన్న ఆ విషయాలన్నింటినీ ఒక పుస్తకంగా వారు చేశారు. ఎట్లా రికగ్నైజ్ చేశారు? ఈ న్యూ టెస్ట్మెంట్లో ఈ పుస్తకాలు ఉండాలని ఎట్లా రికగ్నైజ్ చేశారు? మొదటిది, ఎందుకు రికగ్నైజ్ చేశారు? ఎందుకు రికగ్నైజ్ చేశారంటే చాలా తప్పుడు పుస్తకాలు ఆ దినాల్లో చలామణికి వచ్చాయి. ఉదాహరణకు 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటాడు, ఇదిగో మేము రాసినా కానీ మా వలనైనట్టుగా ఏదైనా లేఖ మీ దగ్గరకు వచ్చిన. సో కొంతమంది ఫేక్ లెటర్స్ రాశారు పౌలు పేరు మీద. అట్లా ఫేక్ బుక్స్ వచ్చినాయి, స్ప్యూరియస్ రైటింగ్స్ అంటాం వాటిని. అవన్నీ కూడా జెన్యూన్ రైటింగ్స్ మీద, అసలైన వాటి మీద అటాక్ చేస్తూ వచ్చినాయి. సో ఏది సరి అయింది అనేది నిర్ణయించాలి కాబట్టి వారు వీటిని నిర్ధారించారు. రెండవదిగా, వారి దగ్గర ఉన్న పుస్తకాల్లో ఉన్న విషయాలు అవి దైవాత్మ చేత ఇవ్వబడినాయని వారు గుర్తించినప్పుడు, ఇది అధికారం కలిగిన దేవుని మాట అని గుర్తించినప్పుడు దాన్ని రికగ్నైజ్ చేయాలి అని అనుకున్నారు. తర్వాత అపోస్తులు రాసిన పత్రికలు అన్ని ఆయా సంఘాల్లో చదవబడాలి కాబట్టి, ఆరాధనలో చదవబడాలి కాబట్టి ఇవి అధికారపూరితమైనవి అని నిర్ధారించడానికి ఇష్టపడ్డారు. దాన్ని బట్టి పౌలు పత్రికల్ని పేతురు నిర్ధారించాడు. మనం చూసాం వచనాల్లో పౌలు రాశాడని, పేతురు దాని గురించి రాయడం. లూకా రాసిన దాన్ని పౌలు నిర్ధారించాడు. 1 తిమోతి 5వ అధ్యాయం 15వ వచనంలో. ఇది కూడా మనం గత క్లాసెస్లో చదివినాం. సో ఈ లెటర్స్ అన్నిటినీ చర్చెస్లో చదివించుకుంటూ వచ్చినారు. కొన్ని 2 వచనాలు చదువుదాం ఒకసారి రండి. కొలస్సీ 4:16. నేను ముగిస్తున్నాను, ఇంకొక 5 minutes. కొలస్సీ 4:16. మీరు చదివించుకున్న తర్వాత ఈ పత్రికను ఎక్కడ చదివించండి? సో కొలస్సీ సంఘం చదవాలి ఆ పత్రికను. కాబట్టి ఇదేంటిది? అధికారపూర్వకమైన దైవ వాక్కు అని వారు గుర్తించారు. అందుకే అట్లా రాశారు. 1 తెస్సలోనిక 5:7. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 27వ వచనం. పరిశుద్ధ సహోదరులందరి యొద్ద ఉత్తరము చదవబడుటకు ప్రభువు పేరట మీకు ఆనబెడుచున్నాను. ఈ పత్రికను అందరూ చదవండి.
ప్రభు మాటను బట్టి నేను మీకు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. సో అధికారపూర్వకంగా వాటిని గుర్తించారు కాబట్టి మరి ఇవి దైవ లేఖనాలు అని గుర్తించవలసిన అవసరత వచ్చింది. దాని తర్వాత చర్చ్ ఏజ్లో, సంఘ యుగం ప్రారంభంలో కొద్దిమంది లెటర్స్ రాసినప్పుడు, వాళ్ళు సంఘం గురించి ఒకరితో ఒకరు ప్రస్తావించుకొని లెటర్స్ రాసినప్పుడు మన దగ్గర ఉన్న 27 పుస్తకాలను వారు గుర్తించారు, అవి దైవ వాక్కు అని. క్లెమెంట్ ఆఫ్ రోమ్, ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్, పాలికార్ప్ యోహాను శిష్యుడు, తర్వాత ఐరినీస్ అనే ఈ పరిశుద్ధులు, ఈ భక్తులు, వారు తమ రాతలు తమ పత్రికలు రాసినప్పుడు కానీ, లెటర్స్ రాసినప్పుడు కానీ, చిన్న బుక్స్ రాసినప్పుడు కానీ ఈ పుస్తకాలు దైవ ప్రేరేపితం అని మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇట్లా కొన్ని పుస్తకాలను మెన్షన్ చేసి దైవ ప్రేరేపితం ఒప్పుకున్నారు. తర్వాత ఎథనేషియస్ అనే వ్యక్తి వాటిని ఒప్పుకున్నాడు, 27 పుస్తకాలను. తర్వాత అట్లా వ్యక్తులు ఒప్పుకోవడం మాత్రమే కాదు, తర్వాత సంఘ నాయకులందరూ కలిసి కొన్ని మీటింగ్స్ పెట్టుకున్నారు అన్నమాట. వాటిని కౌన్సిల్స్ అనేవారు. కౌన్సిల్ ఆఫ్ లవోదేషియా, కౌన్సిల్ ఆఫ్ హిప్పో, కౌన్సిల్ కార్తీస్ అని కొన్ని సమావేశాలు జరిగినాయి ఆయా ప్లేసెస్లో. సో అలా వారు కలిసి ఒక చోట కూర్చున్నప్పుడు 27 పుస్తకాలు దైవ ప్రేరేపితం అని వారు గుర్తించారు. దీన్ని బట్టి గుర్తించారు 4 విషయాలు. మొదటిది, అపోస్తులుడు కానీ అపోస్తుల్ని దగ్గర ఉన్నవారు కానీ రాసారా లేదా. మత్తయి అపోస్తులుడు, మార్కు అపోస్తులుడు కాదు, కానీ ఆయన పుస్తకం ఎందుకు తీసుకున్నారు మరి? జాన్ మార్క్ అనేట ఆయన అపోస్తుల కార్యంలో మనకు కనబడతాడు. ఆయన అపోస్తులతో కలుస్తున్నాడు, పేతురుతో ఉన్నాడు. సో ఆయన అధ్యక్షతన కింద రాశాడు. మత్తయి, మార్కు, తర్వాత లూకా 12 మంది అపోస్తులు ఒకడు కాదు, కానీ లూకా అది ఎందుకు తీసుకున్నారు? లూకా పౌలుతో పాటు ప్రయాణం చేశాడు, అపోస్తుల అధికారం క్రింద ఉన్నాడు. తర్వాత మిగిలిన పుస్తకాలన్నీ కూడా అపోస్తుల పుస్తకాలుగా ఉన్నాయి. తర్వాత అపోస్తులు కానీ అపోస్తుల దగ్గర ఉన్న వాళ్ళు కానీ రాసారా లేదా చూశారు. తర్వాత దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, ఆ టైంలో రాయబడినప్పుడు సంఘం దాన్ని ఎట్లా తీసుకుంది. ఇక్కడేమో యూదులు దాన్ని ఎట్లా తీసుకున్నారు ఓల్డ్ టెస్టిమెంట్, ఇక్కడేమో సంఘం, ప్రారంభ సంఘం దాన్ని ఎట్లా తీసుకున్నారు. తర్వాత అందులో రాయబడిన విషయాలు బయలుపరచబడిన దేవుని సత్యంతో ఏకీభవిస్తున్నాయా లేదా అనే విషయాన్ని చూశారు. తర్వాత దాంట్లో రాయబడిన విషయాలు దైవ ప్రేరేపితము అని చూపెడుతున్నాయా, అంటే దైవ ప్రేరేపితం అయితే ఏముంటాయి అందులో? దైవ ప్రేరేపితం అయితే నీతి ఉంటుంది అందులో, సత్యం ఉంటుంది అందులో, అది ఉందా లేదా అనేది చూసి వీటన్నిటిని బట్టి మరి ఆ 27 పుస్తకాలని కూడా ధృవీకరించారు. సో టెస్టిమెంట్ క్యానోన్, న్యూ టెస్టిమెంట్ క్యానోన్ నిర్ధారించి 66 పుస్తకాలు కలిగిన బైబిల్ మనకి ఇవ్వబడింది. సో మన దగ్గర ఉన్న 66 పుస్తకాలు దే ఆర్ ఇన్స్పైర్డ్. మనం డౌట్ చేయాల్సిందేం లేదు. ఏమైనా మిస్ అయ్యాయా? మిస్ కాలేదు, అన్నీ ఉన్నాయి దైవ ప్రేరేపితమైనవి. అందులో లేనిది ఏది కూడా దైవ ప్రేరేపితం కాదు, అందులో లేనిది ఏది కూడా బైబిల్తో ఈక్వల్ కాదు. మళ్ళీ చెప్తున్నా, అందులో లేనిది ఏది కూడా దైవ ప్రేరేపితం కాదు, దానితో ఈక్వల్ అయింది. అది ఎవరు రాసినా, ఎంత గొప్ప భక్తుడు రాసినా, ఎంత పురాతనమైందైనా బైబిల్కి ఈక్వల్ ఏ పుస్తకం? ఎందుకంటే ఇందులో మాత్రమే, ఈ 66 పుస్తకాల్లో మాత్రమే దైవ ప్రేరేపణ ఉంది, దైవ వాక్కుగా అది అంగీకరింపబడింది. సో మనం అలా అంగీకరించాలి. మనం అలా అంగీకరించినప్పుడే దేవుని వాక్కును మనం చదవగలుగుతాం. కాబట్టి మనం అలా అంగీకరిస్తున్నామా, చదువుతున్నామా, గౌరవిస్తున్నామా ప్రశ్నించుకుందాం. దేవుడిచ్చిన గ్రంథాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. తలలు వంచుతాం, ప్రార్థించాం.